హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్ ఆపరేషన్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ టీ అబ్రివేషన్ వచ్చి టోగల్గా డిఫైన్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ నాండ్ గేట్తో డిజైన్ చేస్తున్నాం కాబట్టి నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 అయితే ఆటోమేటిక్గా అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ని ఎలా డిజైన్ చేస్తామంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి డిజైన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ J = 0, K = 0కి నో చేంజ్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ J = 1, K = 1కి ఇక్కడ టోగల్ స్టేట్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ డేటాకి కాంప్లిమెంట్ డేటా అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ 2 కండిషన్స్ మనకు కావాలనుకుంటే ఇక్కడ Jకి Kకి రిలేషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 0 నెక్స్ట్ ఇక్కడ 1 1 ఉంది కాబట్టి ఇక్కడ రిలేషన్ నోట్ చేసినట్లయితే J = K అవుతుంది. కాబట్టి మనం ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ని ఎలా డిజైన్ చేస్తామంటే J నుంచి Kకి ఇలా షార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ JK ఫ్లిప్ ఫ్లాప్ అనేది టీ ఫ్లిప్ ఫ్లాప్గా యాక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం నో చేంజు టోగల్ స్టేట్ కండిషన్ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే కౌంటర్స్లో యూజ్ చేసుకుంటాం. అంటే మనం JK ఫ్లిప్ ఫ్లాప్ కాకుండా టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి సింపుల్గా కౌంట్ ఆపరేషన్ని మనం ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్స్ ఇక్కడ టీ క్లాక్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4 పాసిబిలిటీస్ అనేటివి జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, క్లాక్ = 0 అనేది నోట్ చేసినట్లయితే ఈ ప్లేస్లో 0 నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఈ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కనెక్ట్ చేస్తాము. అగైన్ ఈ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కనెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ మనం ఇక్కడ తీసుకునేసి ఈ పర్టికులర్ ఈ పార్ట్ ఆఫ్ సర్క్యూట్కి మాత్రమే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ Q = 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Q bar = 1 తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈ 0 అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా అపీర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 0కి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 1 వాల్యూని మనం ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ 1 1కి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, Q వాల్యూ 1, Q bar వాల్యూ 0గా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ 1 అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ 1 1కి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 0 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ చూడండి, 1 0కి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, Q వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 0 1 తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ 0 1ని జనరేట్ చేసింది. అగైన్ ఇక్కడ Q bar వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 1 0 తీసుకుని సాల్వ్ చేసుకుంటే ప్రజెంట్ అవుట్పుట్ 1 0ని జనరేట్ చేసింది. అంటే ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అక్కరైంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ అపీర్ అయింది. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను టీ వాల్యూ అనేది తీసుకోలేదు కాబట్టి ఇక్కడ డోంట్ కేర్గా తీసుకున్నాను. అంటే ఇక్కడ 0గా నోట్ చేసుకోవచ్చు, 1గా నోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది 0 0 0 1గా జనరేట్ అవుతుంది. అంటే 2 కండిషన్స్ అనేటివి ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ చూడండి, క్లాక్ = 1, T = 0. కాబట్టి క్లాక్ = 1 నోట్ చేశాను. తర్వాత ఇక్కడ 1 అనేది నోట్ చేసుకోవాలి. తర్వాత T = 0 కాబట్టి ఈ 0 అనేది ఇక్కడ కూడా అపీర్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 నోట్ చేసుకుంటాను. అగైన్ ఇక్కడ ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఈ నాండ్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాండ్ గేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి,
ఈ ఇన్పుట్ వచ్చి అవుట్పుట్ కనెక్ట్ చేశాను. అగైన్ ఇక్కడ ఈ ఇన్పుట్ వచ్చి ఈ అవుట్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. కాబట్టి మనం ప్రీవియస్ అవుట్పుట్ తీసుకునేసి ఈ పార్ట్ ఆఫ్ సర్క్యూట్కి మాత్రమే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ Q = 0 తీసుకున్నాను, Q బార్ = 1 తీసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ చూడండి ఈ 0 అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇక్కడ అపీర్ అవుతుంది. ఇక్కడ చూడండి 0 1కి మనకి నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ జనరేట్ అయిన ఈ 1 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఈ 1 1కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి Q వాల్యూ 1గా నోట్ చేశాను, Q బార్ వాల్యూ 0గా నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి ఈ 1 వాల్యూ ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాను. అగైన్ ఇక్కడ చూడండి 1 1కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 0 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి 1 0కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 1ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి Q వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 0 1 తీసుకుని సాల్వ్ చేసుకుంటే ప్రజెంట్ అవుట్పుట్ 0 1ని జనరేట్ చేసింది. అగైన్ ఇక్కడ Q బార్ వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 1 0 తీసుకుని సాల్వ్ చేసుకుంటే ప్రజెంట్ అవుట్పుట్ 1 0ని జనరేట్ చేసింది. అంటే ఇక్కడ మనకి నో చేంజ్ కండిషన్ అనేది అక్కరైంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో అదే ఇక్కడ అపీర్ అయింది. కాబట్టి ఓవరాల్గా ఈ 3 కండిషన్స్కి మనకి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అక్కరైంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లాక్ = 1, T = 1. సో ఆల్రెడీ ఇక్కడ నేను క్లాక్ = 1 అనేది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ T = 1 అనేది ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ 1 అనేది ఇక్కడ కూడా మనకి అపీర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ నాన్ నెగేట్ 2 ఇన్పుట్స్ ఇక్కడ 1 1 ఉన్నాయి కాబట్టి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ నెగేట్ 2 ఇన్పుట్స్ 1 1 ఉన్నాయి కాబట్టి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ప్రీవియస్ అవుట్పుట్ ఇక్కడ తీసుకునేసి మనం సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ Q = 0 తీసుకున్నాను, Q బార్ = 1 తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈ 0 అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ 1 వాల్యూ అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి 111కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ 110కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 1ని జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ నెగేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 1 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ 1 1కి నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి Q = 1 తీసుకున్నాను, Q బార్ = 0ని తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈ 1 వాల్యూ ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ 0 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి 110కి నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 1ని జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ 111కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి నాన్ నెగేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1ని జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు జనరేట్ అయిన ఈ 1 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి 1 1కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి Q వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 0 1 తీసుకుని సాల్వ్ చేసుకుంటే ప్రజెంట్ అవుట్పుట్ 1 0ని జనరేట్ చేసింది. అగైన్ ఇక్కడ Q బార్ వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 1 0 తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ 0 1ని జనరేట్ చేసింది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో కాంప్లిమెంటరీ అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. అంటే టోగల్ స్టేట్ అనేది జనరేట్ అయింది. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో కాంప్లిమెంటరీ అవుట్పుట్గా ఇలా జనరేట్ అయింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ టోగల్ స్టేట్ కండిషన్ అనేది జనరేట్ అయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకుని ఇక్కడ
క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది ఎలా నోట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, QN అనేది మనం ప్రీవియస్ అవుట్పుట్గా మనం తీసుకుంటాము. నెక్స్ట్ QN+1 అనేది ప్రజెంట్ అవుట్పుట్గా మనం తీసుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, t=0 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో అది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఈ 2 స్టేట్స్కి మనం నో చేంజ్ కండిషన్ అనేది నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే డేటా ఇక్కడ అపీర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేశాను. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ t=1కి మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ డేటాకి కాంప్లిమెంట్ డేటా అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఈ 2 స్టేట్స్కి మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది నోట్ చేసుకుంటాం. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ డేటాకి కాంప్లిమెంట్ డేటా అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. ఇక్కడ 1 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ సర్క్యూట్ని ప్రాక్టికల్గా లాజికల్-వై సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేశాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. లేదా టాప్ రైట్ సైడ్ ఐసమ్మలు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాన్ నెగేట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.